బీఆర్ఎస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఖ్యాతి చాటి చెప్పేలా అసెంబ్లీ ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తే ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు సన్నద్ధం కావడం తెలంగాణ ప్రజలకు అవమానకరమని పరకాల బీఆర్ఎస్ పట్టణ నాయకులు అన్నారు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ వారి నిరసనను తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా అసెంబ్లీ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు సన్నద్ధం అవడం తెలంగాణ ప్రజానికానికి అవమానకరమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎందరో విద్యార్థుల అమరుల త్యాగ ఫలమని, అలాంటి రాష్ట్ర ముఖ చిత్రాన్ని ఛిద్రం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లో అతి ముఖ్యమైన ట్యాంక్ బండ్ వద్ద 156 అడుగుల అంబేద్కర్ విగ్రహం, అమరులను తలుస్తూ అమరవీరుల స్తూపక నిర్మాణం, తెలంగాణ తల్లి విగ్రహం లాంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ఇప్పటికైనా అసెంబ్లీ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటరియట్ ముందర పెట్టడం అనేది సిగ్గుచేటు. ఎందుకంటే ఆ సెక్రటరియట్ ఎన్నో విమర్శలు ఎదుర్కొని కట్టించింది కేసీఆర్. దాని ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలనే డిమాండ్ను పక్కబెట్టి ఇవాళ కావలసుకొని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెచ్చిపెట్టడం అనేది హాస్యాస్పదంగా మారిందనే విషయాన్ని ఇక్కడ చెప్పక తప్పదు. మన మలిదశ ఉద్యమంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు 14-15 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత గత 10 సంవత్సరాల పరిపాలనలో భారతదేశంలోనే తెలంగాణ అభివృద్ధి దిశలో తీసుకువెళ్ళి అన్ని రాష్ట్రాల కంటే ముందు తీసుకుపోయినటువంటి ఘనత కూడా మన మాజీ ముఖ్యమంత్రి గారికి దక్కింది. వారు కోరుకున్నది ఒకటేంటంటే మన తెలంగాణ పదానికి, తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు ఉండాలి. కాబట్టి మన సచివాలయమైనటువంటి సెక్రటరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి కోసము అన్ని ప్రణాళికలు తయారు చేసిండు. దాని ముందు అమరవీరుల స్తూపం, గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ, ట్యాంక్ బండ్లో ఒక తెలంగాణ వాతావరణం ఏర్పాటు చేసుకునే మంచి వాతావరణంలో ఈరోజు దాన్ని చెడగొట్టాలి. కేసీఆర్ గారి పేరును చెడగొట్టాలనే ఉద్దేశంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పగతోని, ఒక కుట్రతోని రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూను తెలంగాణ అస్తిత్వాన్ని నాశనం చేయడానికి కోసము ఈరోజు సెక్రటరియట్ ముందు విగ్రహాన్ని పెట్టి మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా, మన తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది పబ్లిక్ హృదయాలను గాయపరిచే విధంగా చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి నిరసనగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన బీఆర్ఎస్ పార్టీ కాన్ఫరెన్స్ హెడ్ క్వార్టర్లో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసుకుంటూ మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మేము చెప్పేది ఒకటి, మీరు ఏదైతే కక్షపూరితంగా మా తెలంగాణ అస్తిత్వాన్ని పోరాటం చేసినటువంటి గౌరవాన్ని తొలగించి తెలంగాణ రాష్ట్రం ఉనికి లేకుండా చేద్దామని కళ్ళగంటున్నారు. రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి గారి పేరు లేకుండా చేద్దామనుకుంటున్నారు. మీరు కూర్చునే సీటు, ఈరోజు చేసే పరిపాలన, ఈరోజు ఈ రాష్ట్రంలో హైదరాబాద్ ఒక క్యాపిటల్ సిటీ అంటేనే భారతదేశంలో నంబర్ 1 తీసుకొచ్చిన ఘనత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రిగా దక్కింది.